నమస్తే. తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. తెలంగాణలో ఖమ్మం పార్లమెంటు స్థానం అత్యంత కీలకమైనది. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వి హనుమంతరావు అలియాస్ విహెచ్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి కలకలాన్ని రేపాయి. ఆయన ఏమన్నారంటే, ఒక బీసీగా నేను ఉండటం వల్ల అంటే ఆ స్థానంలో పోటీ చేయడానికి ఒక బీసీ అనేది చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి బలోపేతం కావటానికి బీసీ వర్గాలు కూడా పనిచేసే అనే సంగతి మర్చిపోవద్దు. నన్ను కావాలని తొక్కేస్తున్నారు, నన్ను రాజకీయంగా ఎదగనివ్వడం లేదు అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఇప్పుడు ఇది కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. దీనికి సంబంధించి ఢిల్లీ వెళ్ళినటువంటి ఆయన హైకమాండ్ను కూడా కలిసి కొన్ని విషయాలని చెప్పినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి విపరీతమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో మరో కొద్ది రోజుల్లోనే సెకండ్ లిస్ట్ కూడా రాబోతుంది. పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలకు ఎవరెవరు అభ్యర్థులు అనేది ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇప్పటికే ఆశావాహుల సంఖ్య బాగా పెరిగింది. ఒక పక్కన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మరోపక్క మరో మంత్రి సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరి విహెచ్, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరికి వారు చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు ఆ సీటు మనం పోటీ చేయాలి అని. సో ఇలాంటి సందర్భంలో ఇంకొక అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. లోకల్ నాన్ లోకల్ అంటున్నారు. అక్కడ గతంలో ఎంపీలుగా పనిచేసినటువంటి వారిని చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా లోకల్ లేరు, అందరూ నాన్ లోకలే. ఆయన ఉద్దేశపూర్వకంగా మల్లు భట్టి విక్రమార్క గురించి మాట్లాడారు అనేది కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి అధిష్టానం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఖమ్మం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ప్రధానమైనటువంటి కారణం మల్లు ఫ్యామిలీ అని, అలాగే పొంగులేటి ఫ్యామిలీ అని అందరికీ తెలిసినటువంటి అంశం. మరి ఇలాంటి సందర్భంలో ఆ రెండు కుటుంబాలని కాదని విహెచ్కి ఇస్తారా? విహెచ్ని పక్కన పెట్టి మల్లు భట్టి విక్రమార్క భార్య నందినికి ఇస్తారా? వారిద్దరినీ కాదని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, ఆయన కూడా చాలా విపరీతంగా కష్టపడిన వ్యక్తుల్లో ఆయన కూడా ఉంటారు, ప్రసాద్ రెడ్డి. సో ఇలాంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంటు స్థానం ఒక రకంగా కుంపటి పెట్టింది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పొచ్చు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి విహెచ్ ఏదైతే ప్రతిపాదించారో కొన్ని అంశాలని, వాటిని పరిగణనలోకి తీసుకొని ఆయనకే అవకాశం ఇస్తారా ఒక సీనియర్గా అనేది కూడా కీలకంగా మారింది. మరోపక్క మల్లు భట్టి విక్రమార్క కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఒకవేళ విహెచ్ గారికి అక్కడ అవకాశం ఇస్తే ఆయన విజయానికి మేమంతా కృషి చేస్తాం, మాలో ఎవరికి వర్గ విభేదాలు లేవు, అంతిమ నిర్ణయం హైకమాండ్దే. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క సీట్ ఎంపిక అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకెన్ని మాటలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, విమర్శలు వస్తాయి అనేది కీలకంగా మారినటువంటి అంశం.